మీరు ఎక్కడైనా గమనించుర్రి, ఇంటి ఓనర్లు కిరాయి వాళ్ళు సొంత మనుషుల తీర్లనే కలిసిపోతారు. కిరాయి వాళ్ళ పెళ్లిళ్ళు పేరంటాలు మంచి షెడ్డులకు హాజరయ్యి ఓనర్ వాళ్ళు అనే ఫీలింగే ఎక్కడ రానియరు. అయితే ఆ కరీంనగర్ పట్టణంలో ఉన్న ఓ ఇంటి ఓనర్ మాత్రం ఇందుకు ఉల్టా ఉన్నట్లున్నాడు. ఆపతిలున్న కిరాయి వాళ్ళకు దయనం చెప్పేది పోయి ఏకంగా ఇంట్లోకి రావద్దని గేట్ పెట్టుకున్నాడట. సీన్ కట్ చేస్తే ఇది ముచ్చట. సీదా ముచ్చట్లకే పోదాం. యోగిడ ఇద్దరు చెల్లెళ్ళను ఎమ్మటేసుకొని సరుకు సామాన్లు తీసుకుంటాంది చూడు. ఈ అక్క పేరు రూపనాట. కరీంనగర్ పట్నం చింతకుంట గాంధీనగర్లో ఓ ఇంట్లో కిరాయికి ఉంటారు. అయితే ఆటో దోలే వాళ్ళ పెనిమిటి బతుకు భారమై జీవి తీసుకుంటే పీనుగను ఇంట్లోకి సుత రానియలేదట ఓనరులు. మీదంగా దినాలు వెళ్ళినాక మీరు ఇంట్లోకి రావద్దని ఆర్డర్ వేసిరట. దీంతో గొడగొడ శోకం పెట్టుకుంటే సావుకార్యం చేసిన ఇంటి ఆమె ఎటు పోవాలో తెలియక వారం రోజుల సంధి అదే బొందలగడ్డలో ఉంటుందట పిల్లల్ని వేసుకొని. ఇక ఈ ముచ్చటు మన 10 టీవీలో మానవత్వం మరుస్తున్న మనసులు అని చెప్పి తెంపు లేకుండా చూపించినాం కదా. ఇంతలా ముచ్చడిగా చేసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న అరే గింత ఘోరం ఉంటుందా అని చెప్పి మస్తు సెంచరీలుండు. వెంటనే ఆయన మనసులోని అక్కడికి తోలి ఇంట్లో అక్కడికి వచ్చే సరుకు సామాన్లు అందరికి బట్టలతో పాటు ఖర్చుల మందం 50,000 రూపాయలు కూడా పంపిండట. అంతేకాదు పొలగాళ్ళను గురుకుల బల్లే చదివిస్తానని మాట ఇచ్చిరట. అంతకు మునుపు ఓ పేరున్న క్లబ్ వాళ్ళు సుత ఇదే నమూనాల బియ్యం సరుకు సామాన్లు అందించి సాయపడ్డారు. ఆయన పరిస్థితి తను ఆర్థికంగా సూసైడ్ చేసుకున్నారు. మేము 10 రోజుల నుంచి ఇక్కడే శ్మశాన వాటికలో ఉంటున్నాం. మా గురించి అన్ని ఛానళ్లలో రావడం వల్ల అది చూసి పెద్దవారు చేసారు. ఆయన చాలా చాలా ధన్యవాదాలు. పిల్లలకు బట్టలు కొంత డబ్బులు పంపించారు. నేను నా పిల్లలు ఆయనకు రుణపడి ఉంటాం. అదన్నట్లు ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉంటుంటే మానవత్వం మరిచిన ఇంటి ఓనర్ ఇంట్లోకి రానియలేదు. అందుకే బొందలగడ్డే మాకు ఇల్లు అయిందని బోర్న ఏడ్చింది అక్క. చూడు రే ఎంత ఘోరం ఉందో. ఇటువంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు. పాపం ఆడపిల్లల ముఖమన్నా చూడ ఓనరోడు అని తిట్టిపోస్తురు ఈ ముచ్చడు చూసిన జనాలు.